యష్ చాలా బోల్డ్‌గా యాక్ట్ చేశారు. అండ్ కొత్త యష్‌ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. టోటల్‌గా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. జనాల్ని ఎప్పుడెప్పుడు థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తామా అలాగే ఒక సామాజిక అంశము, ఆ సమాజం మీద తిరుగుబాటు తత్వము, ఆ వ్యవహారాలు కూడా సినిమాలో ప్యారలల్‌గా నడుస్తున్నాయి. అంటే ఈ రకమైనటువంటి స్టైలిష్ యాక్షన్ పార్ట్ చాలా ఉంది సినిమాలో. సార్ ఇప్పుడే 'టాక్సిక్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ బయటికొచ్చాయి. మోస్ట్‌లీ సినిమాలో ఎలా అంటే అమ్మాయిలని బోల్డ్‌గా చూపిస్తూ ఉంటారు. బట్ త్రూఅవుట్ ద టీజర్ యష్ చాలా బోల్డ్‌గా యాక్ట్ చేశారు. అండ్ కొత్త యష్‌ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకేమనిపించింది? కొత్త యష్‌గానే కనిపించాడు. హ్మ్. అలాగే ఇదొక గ్రిటీ క్రైమ్ స్టోరీ లాగా నరేట్ చేసుకుంటూ వెళ్ళారు. హ్మ్. ఇది కథ గోవాలో జరుగుతుంది. ఓకే. గోవాలో జరుగుతుంది. 47 నుంచి 61 వరకు ఆ మధ్యకాలంలో పోర్చుగీస్ వారి హ్మ్. ఇది నడిచింది అక్కడ. ఆ నడిచిన టైంలో అక్కడ జరిగినటువంటి వ్యాపారాలు, గొడవలు, వివాదాలు వాటన్నిటి నేపథ్యంలో ఈ కథని నడిపే ప్రయత్నం చేసింది ఆవిడ డైరెక్టర్ గారు గీతూ మోహన్ దాస్. అవును. ఇది టోటల్‌గా అసలు మామూలు యాక్షన్ సినిమా కంటే కూడా ఒక ఎపిక్ లెవెల్‌కి తీసుకెళ్లారు. హ్మ్. ఆ ఎపిక్ లెవెల్ అనేది కనిపించింది ప్రతి ఫ్రేమ్‌లోనూ. టోటల్‌గా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. జనాల్ని ఎప్పుడెప్పుడు థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తామా హ్మ్. అనే వాతావరణంలోకి తీసుకొచ్చింది. అంటే ఎపిక్ లెవెల్‌కి తీసుకెళ్లటంలోనే ఆ వ్యూహం ఉంది. హ్మ్. అంటే దీనిలో ఇదేదో రొటీన్ యాక్షన్ సినిమా అయితే కాదు. అవును. ఈవెన్ కేజీఎఫ్ తరహా కూడా కాదు. కేజీఎఫ్ని మించి ఉంటుంది అనేది అర్థమైంది. పర్టికులర్గా దీనిలో తండ్రి కొడుకుల ఎమోషను, అలాగే తల్లి కొడుకుల మధ్య ఎమోషను, దాంతోపాటు ఒక తల్లి కోరిక, నువ్వు ఈ సిటీని ఏలాలనుకుంటున్నాను నేను అని కోరిక, ఆ నేపథ్యము, ఇవన్నీ నిజానికి కేజీఎఫ్లో కూడా ఇలాంటి లింక్ ఒకటి ఉంటుంది. హ్మ్. అయితే అక్కడ తల్లి కొడుకుల సెంటిమెంట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ తండ్రి కొడుకుల పాత్రల మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. అలాగే ఒక సామాజిక అంశము, ఆ సమాజం మీద తిరుగుబాటు తత్వము, ఆ వ్యవహారాలు కూడా సినిమాలో ప్యారలల్గా నడుస్తున్నాయి. అంటే ఆధిపత్యం కోసం జరిగేటువంటి అనేక యుద్ధాల సమాహారంలాగా ఈ కథని తను నెరేట్ చేసుకుంటూ వెళ్ళింది. హ్మ్. ఇది కేవలం ఒక ఫ్యామిలీకి సంబంధించో ఒక సమూహానికి సంబంధించిందో కాదు. టోటల్గా ఆ టైంలో ఆ సమాజంలో ఉన్నటువంటి అన్ని సమూహాల ఘర్షణలని తెర మీద చూపించే ప్రయత్నం జరిగింది. అందుకని దీనికి ఎపిక్ లెవెల్ వచ్చింది. ఆ ఎపిక్ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో సినిమా మీద విపరీతమైన హైప్ మొదలవుతుంది. హ్మ్. ఆ హైప్ ఈ ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి మొదలవుతుంది ఇప్పుడు. ఓకే. కనుక అంటే చాలా పాత్రలు ఉన్నాయి దీనిలో. కియారా అద్వానీ, నయనతార, అవును. అలాగే రుక్మిణి, అవును. వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు ఏ పాత్ర అంటే చాలా బోల్డ్గా బయట ఒక క్రిటిసిజం నడిచింది ఇంతకుముందు. హ్మ్. ఆవిడ క్యారెక్టర్స్ని చాలా బోల్డ్గా డిజైన్ చేస్తున్నారు అని. అవును. అవును. ఆ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ. కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఈ సినిమా డెఫినెట్గా కేజీఎఫ్ను మించిన హిట్ అయితే ఇవ్వబోతోంది యష్కి. ఇది కేవలం ఆ, అంటే పాన్ ఇండియా మార్కెట్ అని చెప్తున్నారు కానీ హ్మ్. వరల్డ్ మార్కెట్కి అట్రాక్ట్ అవ్వగలిగినటువంటి లేదు, అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేయగలిగిన కెపాసిటీ అయితే దీనిలో ఉంది ఈ సినిమాలో. ఓకే. ఆ స్థాయి ఉంది ఈ సినిమాకి డెఫినెట్గా. హ్మ్. ఒక కొత్త ఫీల్ కలిగించారు. ప్రతి ఎమోషను, అలాగే ప్రతి క్యారెక్టరు, దాన్ని నడిపిన తీరు, మధ్య మధ్యలో కొంచెం జోకర్ తాలూకా సినిమా లక్షణాలు కనిపించినాయి. అవును. అవును. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు చాలా నడిచినాయి. ఇప్పుడు మనం ఇండియన్ స్క్రీన్ మీద ఈ రేంజ్ టేకింగ్ చూస్తున్నాం. అందుకని డెఫినెట్గా ఈ సినిమా చాలా ఇంప్రెసివ్గా ఉంది ట్రైలర్ అయితే. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు చూసుకుంటే యష్‌ది గానీ, లేకపోతే ఈ కియారా అద్వానీది గానీ, మ్మ్. నయనతారది గానీ, అంటే ఇవి ఆడియన్స్‌లోకి ఎట్లా పుల్ అవుతాయి? ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అసలు వీళ్ళ క్యారెక్టర్స్‌ని? ఇలా చూసాక మళ్ళీ వేరే క్యారెక్టర్స్‌లో వీళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారా?
లేదు ఇది అంటే ఎపిక్ లెవెల్లో ఉండటం వలన వచ్చిన ప్రాబ్లం ఇదే. మ్మ్. అంటే ఈ ప్రతి క్యారెక్టర్కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. మ్మ్. ఈ విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వలన డెప్త్ పెరుగుతుంది. మ్మ్. ఆ డెప్త్ కనిపించింది మనకి ట్రైలర్లో. ఆ క్యారెక్టర్లు వాళ్ళు మాట్లాడేటువంటి ఆ క్యారెక్టర్లు మాట్లాడేటువంటి డైలాగులు, మ్మ్. దాన్ని అది చాలా ఆర్గానిక్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రుక్మిణి వసంత్ అడిగేటువంటి ఒక డైలాగు, మ్మ్. దానికి అతని రియాక్షను, అది కూడా చాలా బోల్డ్గా ఉంది. మ్మ్. ప్రతిదీ అంటే అక్కడ ఆ సన్నివేశాన్ని ఎవరినో దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయటం కంటే కూడా ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అలాగే డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే. ఎటువంటి లిమిటేషన్స్ పెట్టుకోదలుచుకోలేదు డైరెక్టర్ గారు. మ్మ్. అందుకని ఆ జీవం కనిపించింది ప్రతి క్యారెక్టర్లో. అవును. సో ఇది ఇది బ్లాస్టింగ్ మూవీ అనే ప్రామిస్ అయితే ఇచ్చింది. లాస్ట్లో మనకు చిన్న హింట్ కూడా ఇచ్చారు, డబల్ యాక్షన్ ఏమన్నా ఉండొచ్చు అంటారా? తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, ఇది ఒక చరిత్ర లెవెల్లో నడిచింది. ఓ పిల్లవాడు తర్వాత గడ్డంతో ఉన్నటువంటి యష్ కనిపించాడు, ఆ తర్వాత ఇంకొక తరహా యష్ కనిపించాడు, అవును. ఆ రెండో తరహా యష్ నుంచి అంటే కోరిక ఏమిటి, ఈ నగరాన్ని నువ్వు శాసించాలి అనేటువంటి కోరిక, దాని నుంచి మొదలైనటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో ప్రత్యర్థులు ఆయన టార్గెట్ చేసినప్పుడు నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు, జస్ట్ మిమ్మల్ని అందరినీ చంపేయటం లాంటి కోరిక ఉంది అంతని చెప్పడం. అవును. ఈ ఈ రకమైనటువంటి స్టైలిష్ యాక్షన్ పార్ట్ చాలా ఉంది సినిమాలో. మ్మ్. ఇది హై వోల్టేజ్లో నడిచేటువంటి యాక్షన్ పార్ట్ మాత్రమే కాదు, చాలా లోతైన మానవ భావోద్వేగాలు కూడా ఉండబోతున్నాయి ఈ సినిమాలో. మ్మ్. అంటే హ్యూమన్ ఎమోషన్స్కి చాలా పెద్దపీట వేశారు దీనిలో. ఆ ఎమోషన్స్ కూడా చాలా రగ్గడ్గాను నేకెడ్గాను ఉండబోతున్నాయి ఓకే. అనేది కియారా అద్వానీ క్యారెక్టరు వీటి నుంచి ఎస్టాబ్లిష్ చేసింది తను. మ్మ్. అందుకని సినిమా మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలని ఇది మార్చేసింది. అవును. అవును. మార్చేసింది. సినిమా ఎలా ఉండబోతోంది, థియేటర్లలోకి జనాలు అంటే థియేటర్లోకి చాలా అంచనాలతో ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక పూర్తి స్థాయి సంతృప్తినివ్వాలి, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి, కొన్ని కొత్త విషయాలు తెలియజేయటం, ఈ సమగ్ర సమాహారంగా ఉండాలి సినిమా అనేది. మ్మ్. ఆ లక్షణం కనిపించింది దీనిలో ట్రైలర్లో. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.